రోహిత్, ఒకసారి ఇటు చూడు నాన్నా, పాలు తాగు. ఆమె పిలిచినా అతను సమాధానమివ్వలేదు. మనం వాడి చేతికి ప్రపంచాన్ని ఇస్తున్నామనుకుంటున్నాం, కానీ మా ప్రేమని వాడికి దూరం చేస్తున్నాం. ఈ రోజునుంచి మన ఇంట్లో ఈ వెలుగులు వద్దు కన్నా, మన మనసుల వెలుగుతో కథలు చెప్పుకుందాం. చూడు నాన్నా, ఈ అక్షరం ఇలా పలకాలి. అనగనగా ఒక అడవిలో ఒక చిన్న ఏనుగు ఉండేది. నేను చిన్నప్పుడు మీ తాతయ్యతో కలిసి పొలానికి వెళ్లేవాడిని తెలుసా? కథ పూర్తయింది, కానీ మన ప్రేమ ఎప్పుడూ ఉంటుంది. మనం మన పిల్లలకిచ్చే అతిపెద్ద కానుక ఖరీదైన ఫోన్లు కాదు, మన సమయం మరియు మన ప్రేమతో నిండిన హృదయం మాత్రమే.